అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ప్రొడక్షన్ నెంబర్ 1 అంటే అండి ఈ ఆడిషన్స్ వచ్చేసి జూన్ 22 మరియు 23 తారీఖుల్లో జరుగుతూ ఉన్నాయి. సో దీనికి మదర్ క్యారెక్టర్ కావాలంట. సో మదర్ క్యారెక్టర్ వచ్చేసి 30 నుండి 40 సంవత్సరాలలోపు వాళ్ళు, అలాగే ఫాదర్ క్యారెక్టర్ కావాలంట 35 నుండి 45 సంవత్సరాలలోపు వాళ్ళు, హీరోయిన్ క్యారెక్టర్ కావాలంటే 20 నుండి 25 సంవత్సరాలలోపు వాళ్ళు, పొలిటికల్ లీడర్ క్యారెక్టర్ కావాలంటే 30 నుండి 40 సంవత్సరాలలోపు వాళ్ళు, చైల్డ్ బాయ్ అలాగే చైల్డ్ గర్ల్, బాయ్ అండ్ గర్ల్ కావాలంటే 2 పిల్లలు 5 నుండి 8 సంవత్సరాలలోపు వాళ్ళు. లొకేషన్ వచ్చేసి యూసఫ్గూడ మెట్రో స్టేషన్ దగ్గర అని అంటున్నారు. కాలర్ వాట్సాప్ అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నల సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏమి అడిగారు అంటే, సార్ ఇక్కడ నేను ఆర్టిస్ట్గా కావచ్చు, నేను ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నాను. సో నాకు రెమ్యునరేషన్ ఎంత ఉండొచ్చు, డే వైజ్ అడగాల, ఎలాగ అడిగితే బాగుంటుంది అనే టైప్లో మన సబ్స్క్రైబర్ అడగటం జరిగిందండి. దానికి నేను చెప్పేది ఏంటి అంటే, రెమ్యునరేషన్ ఎవరికి ఇస్తారు? మామూలుగా రెమ్యునరేషన్ ఎవరికి ఇస్తారు? ఎవరైతే ఒక వృత్తిలో నిష్ణాతుడై ఉంటారో వాళ్ళకి ఒక అమౌంట్ ఇచ్చి వాళ్ళ చేత పని చేయించుకోవడం అనేది మామూలుగా జరిగే ఒక ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఈ ఉంగరం ఉంది. ఈ ఉంగరాన్ని నేను బాగు చేయించుకుందాం అనుకుంటున్నాను, లేదంటే రీమోడల్ చేయించుకోవాలనుకుంటున్నాను, లేదంటే దీన్ని పూర్తిగా కరిగించి నేను ఇంకోటి ఏదైనా చేయించుకోవాలనుకుంటున్నాను. దానికోసం నేను ఏం చేశాను, ఒక కంసల దగ్గరికి వెళ్ళాను. ఓకే, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళు ఏదైతే పని అయితే ఉంటుందో నాకు ఈ పనికి ఎంత వేతనం అని అడుగుతారు. సో మనం ఆ పనికి అంత వేతనం అనేది ఇవ్వగలమా లేదా అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి అంత ఇవ్వలేను, నేను ఇంత ఇవ్వగలను, నా కోసం చేసి ఇవ్వగలుగుతారా అని అడుగుతాం. అలాగే ఆర్టిస్ట్ కూడా ఇక్కడ మీరు ఎంత డిమాండ్ చేయాలి అనే స్థాయికి మీరు ఇంకా ఎదగల. సో ఇక్కడ ఆర్టిస్ట్ రెమ్యునరేషన్స్ అనేవి ఎవరు డిసైడ్ చేస్తారంటే, ప్రొడక్షన్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనే ఒక 2 ఉంటారు. వాళ్ళు డిసైడ్ చేస్తారు మీకు ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలి. మీకు ఆఖరికి ద ప్రొడక్షన్ మేనేజర్ విల్ డిసైడ్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ హీ కెన్ ప్రొవైడ్ ఇట్ టు యూ. ఇప్పుడు నాకు చాలామంది చాలా వింతగా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. ఏంటి అంటే, నేను సెట్లోకి వెళ్ళాను, జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళాను, ఒక దగ్గర కూర్చొని భోజనం తింటే లేపేశారు, ఒక దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ అడిగితే అక్కడ కొండలో నీళ్ళు తాగుపో అన్నారు, నన్ను ఎంత అవమానించారు, నన్ను అంత అవమానించారు. అరే నీ స్థాయి ఇది అనే విషయం నీకు తెలిసినప్పుడు నిన్ను అక్కడికి వెళ్ళి ఎవడు తాగమన్నాడు, అక్కడికి వెళ్ళి ఎవడు తినమన్నాడు అనేదే నేను మీకు మళ్ళీ అడిగేది. సో ఇక్కడ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జూనియర్ ఆర్టిస్ట్కి ఒక కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది, కంపెనీ ఆర్టిస్ట్కి ఒక కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది, నోన్ ఆర్టిస్ట్కి ఒక కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది, సెలబ్రిటీ ఆర్టిస్ట్కి ఒక కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళి సెలబ్రిటీ ఆర్టిస్ట్కి ఇచ్చే ఒక ట్రీట్మెంట్ నాకు ఇవ్వలేదు అంటే, సెలబ్రిటీ ఆర్టిస్ట్ని చూసి వీళ్ళకి నీ టికెట్లు తెగితేనే ఒక గ్యారంటీ ఉంటుంది, నిన్ను చూసి టికెట్లు తెగితాయనే ఒక గ్యారంటీ ఉందా? లేనప్పుడు నీకు సెలబ్రిటీ ఆర్టిస్ట్కి ఇచ్చే వాటి గౌరవం ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలబ్రిటీ ఆర్టిస్ట్ అనుకుందాం, నా వల్ల ఒక 10,000 మంది థియేటర్కి వస్తారు అనుకుందాం. సో 10,000 ఇంటూ 250 రూపాయల టికెట్ వేసుకున్నట్లయితే ఎంత వస్తుంది? ఒక మంచి అమౌంట్. అందులో నాకు ఇచ్చేది ఎంత? రోజుకు 2 లక్షలు 3 లక్షలు. మనందరం మనుషులమే కదా. ఈ సో కాల్డ్ స్వత్కర్ష డైలాగులు అనేవి మానేయండి, నా మాటనండి. సో ఇక్కడ నేనేమంటాను అంటే, మీ రెమ్యునరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెమ్యునరేషన్స్ అనేవి డిమాండ్ చేసే ఒక స్థాయిలో మీరు ఉన్నట్లయితే ఆ ప్రశ్న మీరు నన్ను అడగరు. సో ఫస్ట్ అసలు ఇస్తారా ఇవ్వరా? ఇస్తే అంత ఇస్తారు, ఇవ్వటమే మన అదృష్టం అనుకొని వెళ్ళండి. ముందు మీకు ఒక జోన్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు పరిచయం అవుతారు. అంటే ఒక అసిస్టెంట్ డైరెక్షన్ టీము, ఒక ప్రొడక్షన్ టీము, వీళ్ళందరూ పరిచయం అవుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అవకాశాలు అడుగుతూ ఉండండి. అవకాశాలు అడిగిన తర్వాత మీకు ఒక నేము ఫేమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, జబర్దస్త్ మహేష్ ఉన్నాడు, అదే రంగస్థలం మహేష్ ఏంటి, ఇనీషియల్ డేస్లో చాలా స్ట్రగుల్ అయ్యి ఎక్కడో ఇది
ఏదో ఒక సినిమాలో కామెడీ సినిమాలో డైలాగ్ లాగా బాహుబలి సినిమాలో 12వ లైన్లో 13వ వాడిని నేనే అనే టైప్లో అలాంటి ఒక క్యారెక్టర్లు చేసుకుంటే తిరిగేవాడు రంగస్థలం మహేష్. ఆ తర్వాత తనకు ఒక నేము ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత అతన్ని పెట్టుకోవాలనుకునే వాళ్ళు మహేష్ గారు మీరు ఎంత తీసుకుంటారంట కదా, అంత కాదు మనకి ఎంతకు పని చేయగలుగుతారా అని అడిగే ఒక స్థాయికి అతను వచ్చాడు. అలాంటి ఒక స్థాయికి వచ్చిన తర్వాత యూ నెవర్ నీడ్ టు ఆస్క్ ఇన్ ఈవెన్ నాకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తారు అనేది. సో నేను అందరికి అదే చెప్తాను, మీరు ఇండస్ట్రీలో ఎంత రెమ్యునరేషన్ ఇస్తారు అనేది మీరు డిసైడ్ చేయకూడదు. మీ ప్రొడక్షన్ మేనేజర్ కావచ్చు, మీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కావచ్చు, వాళ్ళు డిసైడ్ చేస్తారని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు సక్సెస్లోకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో హోప్ మీకు ఈ ఆన్సర్ నచ్చింది, మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్, నేను మీకు చెప్పాను కదండి ఏ ఏజ్ గ్రూప్స్లో ఏ ఆర్టిస్టులు కావాలి అని. సో కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9951556250. ఐ రిపీట్ 9951556250. అలాగే వీళ్ళ సెకండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8431830053. ఐ రిపీట్ 8431830053. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదండి. ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వారిని ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు కాస్టింగ్ కాల్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ కాల్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైతే ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.